హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో మీరు డ్రోన్ విజువల్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది, ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. సో మనకి ఇండియాలో ఉన్న చార్ ధామ్లో ఇది ఒక ధామం అనమాట. అంటే మనకి శంకరాచార్యులు ఇచ్చిన 4 ద్వారాల్లో ఒకటి రామేశ్వరం, రెండవది ద్వారకా, మూడవది బద్రీనాథ్, 4వది పూరి అనమాట. సో పూరికి మనం ఇప్పుడు ఈరోజు వచ్చామన్నమాట. మీకు పూరి ఎలా ఉంటుందో అంత చూపిద్దామని అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో పూరి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్రసాదాలు అనమాట. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు 56 రకాల ప్రసాదాలు చేస్తూ పెడుతుంటారనమాట. ఇక్కడ వచ్చిన వింత ఏంటంటే, ఇక్కడ 7 కుండలు, అంటే కుండ మీద కుండ, కుండ మీద కుండ, అలా 7 కుండల్లో ప్రసాదం పెడుతుంటారనమాట, వండుతారు. సో ఫస్ట్ వచ్చిన పైన ఉన్న కుండలో అన్నం ఉడికిన తర్వాత లాస్ట్ 7వ కుండలో ఉడకడం అనేది జరుగుతుంటుంది. మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే కుండం అని అంటారనమాట. చిన్న కోనేరు టైప్లో ఉంది. సో పూరిలో మొత్తం 5 కుండలు ఉన్నాయి. రోహిణి కుండం, శ్వేత కుండం, ఇంద్రకుండం, స్వర్గధార కుండం, మార్కండేయ కుండం అనే 5 కుండాలు ఉన్నాయన్నమాట. సో పూరి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా శ్వేత కుండం, అదే చెప్పినట్లుగా అదేంటంటే సముద్రాన్నే కుండంగా పిలుస్తుంటారనమాట. సో అక్కడ స్నానం చేసి అక్కడి నుండి తర్వాత ఈ గంగా కుండంలోకి వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని దీని తర్వాత భక్తులు ఏంటంటే దర్శనానికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పూర్వం అప్పట్లో అలా చేసేవారు. ఈ కాలంలో ఏంటంటే ఎవరికి తెలియక డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోతున్నారు. సో అలా చేసుకుని వెళ్తే ఈ టెంపుల్కి వచ్చిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. మీరు బయటికి చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ యొక్క మెయిన్ రాజగోపురం. సో ఇక్కడ నుండే ఎంట్రన్స్ ఉంటుంది. సో లోపలికి ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అనమాట. సో మన చెప్పులు, ఫోన్స్, కెమెరాస్ అవన్నీ ఇక్కడ స్టాండ్లో సబ్మిట్ చేసేసి మనం టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళొచ్చు. సప్తమోక్షపురి అంటే ఈ 7 ఉంటాయి అన్నమాట. 7 టెంపుల్స్ని కలిపి సప్తమోక్షపురీలు అని అంటుంటారు. సో ఈ 7 ప్లేసులకు వెళ్తే ఆ మనిషికి ఖచ్చితంగా మోక్షం అనేది ఉంటుంది అనమాట. అవి ఏంటంటే హరిద్వార్, అయోధ్య, మిథిలా, కాశీ, కంచి, పూరి జగన్నాథ్, ద్వారకా, ఈ 7టిని కలిపి సప్తమోక్షపురిలు అంటారనమాట. సో వీలైతే ఈ 7 దర్శనం చేసుకోండి, మరో జన్మ ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు. సో అందులో భాగమైన ఒక ప్లేస్ వచ్చేసి ఈ పూరి టెంపుల్ అనమాట. సో ఇంకా పూరిలో మనం చూడాల్సిన వింతలు ఏముందంటే, పూరి మనకి పైన చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, ఒక చక్రం టైప్లో ఉంది కదా, 1 టన్ను వెయిట్ ఉంటుంది అది. దానికి స్పెషాలిటీ ఏంటంటే, మనం అది ఎటువైపు నుండి ఏ యాంగిల్లో నుండి మనం చూసినా మనకి ఫేసింగ్ చేస్తున్నట్టే ఉంటుంది అనమాట అది చక్రం. ఇది ఒక స్పెషాలిటీ అనమాట అది. నెక్స్ట్ ఇంకా ఈ టెంపుల్లో కూడా విగ్రహాలు ఎలా ఉంటాయి అంటే చెక్కతో చేసిన విగ్రహాలు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మధ్యలో శ్రీకృష్ణుడు, మధ్యలో సుభద్రాదేవి, అటుపక్క శ్రీకృష్ణుడు, ఇటుపక్క బలరాముడు ఉంటారనమాట. ఇవి వచ్చేసి చెక్కతో చేసినవి. చేతులు కాళ్ళు ఏమీ ఉండవు, ఓన్లీ బుర్ర బాడీయే ఉంటుంది అనమాట. దానికి వచ్చేసి స్టోరీ కూడా ఉన్నది. అదేంటంటే, ఇక్కడ చెక్కుతున్న శిల్ప అంటారు అనమాట. నేను ఎన్ని రోజులైతే లోపల ఉంటానో, చెక్కుతూ ఉంటానో అన్ని రోజులు తలుపు తీసి చూడొద్దు అని చెప్తూ ఉంటారనమాట. సడన్గా ఒకరోజు ఏమైందంటే, శబ్దాలు నుండి శబ్దాలు రావడం ఆగిపోతుంటే
ఆగిపోతాయి అన్నమాట. బయట నుండి ప్రజలు ఏం చేస్తారనమాట, శబ్దాలు ఏంటి రావట్లేదని చూద్దాం అని చెప్పి తలుపులు తీసిగానే, సో అలా తలుపులు తీసిగానే ఎక్కడైతే చెక్కారో అక్కడితో ఆపేస్తారనమాట. సో అప్పటి నుండి అదే ఆచారం వచ్చింది. ఇక్కడ దేవునికి చేతులు కాళ్ళు అవి ఏమి ఉండవు, ఓన్లీ చెక్కతో చేసిన బొమ్మలే, ఓన్లీ ఫేస్ బాడీ ఉంటుంది అనమాట. ఇవేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా రథయాత్ర టైంలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పెద్ద పెద్ద రోడ్లలో రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఈ రథయాత్ర టైంలో ప్రతి సంవత్సరం ఆ చెక్క బొమ్మల్ని అనేవి మారుస్తూ ఉంటారనమాట. అంటే వాటి ప్లేస్లో కొత్త బొమ్మల్ని తెచ్చి పెడుతూ ఉంటారు. ఈ రథయాత్ర ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే టెంపుల్ నుండి స్టార్ట్ అవ్వి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది గుండిచా టెంపుల్ అంటారనమాట. ఈ టెంపుల్ వరకు వస్తుంది అనమాట. సో రథం అనేది అక్కడ మెయిన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ గుండిచా టెంపుల్ వరకు వచ్చి ఆగుతుంది అనమాట. సో ఈ మధ్యలో జరిగిన రథయాత్రలో పాల్గొనడానికి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఇది యునెస్కోలో కూడా రికార్డ్ అయింది అనమాట. సో ఇది వచ్చేసి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్లో కూడా ఈ పూరి రథయాత్ర అనేది ఒక ఫెస్టివల్గా రికార్డ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఊర్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా స్వీట్స్ అనేవి అమ్ముతూ ఉంటారనమాట. మనం తీసుకొని ఇదే ప్రసాదంగా తీసుకొని ఇంటికి వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ చుట్టుపక్కల బీచ్ రోడ్లో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, అలాగే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మీకు బడ్జెట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైనా ఉండొచ్చు. లాస్ట్ మినిట్లో ఏంటంటే మనం చూడాల్సింది పూరిలో బీచ్ ఉందన్నమాట. సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది, అలాగే నైట్ మార్కెట్ కూడా ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇంతటితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో కమెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, ఎందుకంటే నేను చేసిన నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ మీ మొబైల్కి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మీ దినేష్ కుమార్.